ఇంకా ముదిరాజుల కమ్యూనిటీకి అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారము ఎక్కువ అవసరం ఏముందంటే ఇల్లు అవసరం ఉంది. ఇల్లు ఖచ్చితంగా అంటే ఇప్పుడు మన పెట్టినాం కొన్ని ముదిరాజులకి, మళ్ళా కూడా రెండో విడతలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా ముదిరాజులకి ఎక్కువ ఇల్లు పెట్టిస్తాం అమ్మాపూర్లో. ఇంకా మన శ్రీహరి అన్న కూడా మన ముదిరాజ్ కమ్యూనిటీ నుంచే కదా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజులకి పెద్దపీట వేసినట్టేనా? ముదిరాజులకు పెద్దపీట వేసి అంత మంచి మంత్రి పదవి ఇచ్చిండ్రు శ్రీహరి అన్నకి. మరి మన కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా ఆ మంత్రి శాఖ నుంచి వచ్చేది ఉన్నా వెళ్ళి నేను తప్పకుండా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మనకి ఏది వచ్చేది ఉన్నా తీసుకొస్తా అని మీ అందరికీ కూడా ముదిరాజులకి మాటిస్తున్నా. ఇల్లు కూడా అన్న విధంగా ఖచ్చితంగా రెండో విడతలో ఇక్కడ ఊరోళ్ళందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ముదిరాజులకి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రియారిటీ ప్రకారంగా ఇల్లు కూడా రెండో విడతలో ఎక్కువ పెట్టియండి అందరు. ఇంకా వేరేవి ఏమున్నా కానీ చెప్పండి, ఖచ్చితంగా తర్వాత నోట్ చేసుకుంటాం. అయిపోయినాక ఏదైనా మనకి వచ్చిన దాంట్లో ఫస్ట్ ఏది పెట్టాలి సెకండ్ ఫేజ్ వైజ్గా చేసుకుంటూ వద్దాం. ఇంకా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మటుకు అందరూ ఒక్క మాట మీద ఉండి గెలిపించుకొని రావాలి ఎవరిది ఎటు వచ్చినా కానీ. ఎందుకంటే మన ప్రభుత్వం మనం చేసి ఎలక్షన్స్కి పోతున్నాం. మన జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తోటి చాలా క్లియర్గా ఒకటి అర్థమైపోయింది, ఏంటంటే వాళ్ళ పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయింది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో. అంటే 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసినాక ప్రజలు అక్కడ తీర్పునిచ్చిండ్రు. అదే తీర్పు రేపు మొత్తం రాష్ట్ర నలుమూలల ప్రతి ఊర్లో వచ్చేది కూడా అదే తీర్పు. ప్రతి దగ్గర ఎగిరేది కూడా కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇందాకనే వస్తుంటే ఎవరో చెప్తుంటిన్నా, ఎవరో పెద్ద మనుషులు ఏడో మీటింగ్ పెట్టుకొని చెప్తుండ్రు అది వైఫల్యం ఇది వైఫల్యం అని. అసలు వాళ్ళు చిట్టా ఇప్పితే మరి ఏది వైఫల్యమో వాళ్ళకే తెలుస్తుంది. ప్రజలంట ఇప్పుడు ఏమైనా ఉంటే అవకాశము అక్కడ ఆ పార్టీ వాళ్ళు గెలుస్తారంట. మరి అంత కాన్ఫిడెంట్గా చెప్పేటోళ్ళు మన జూబ్లీ హిల్స్లో గెలిచి చూపించేది ఉండే కదా. అన్ని ఉత్తుత్త మాటలే. వాళ్ళ పార్టీ అనేది గల్లంత అయింది. దాన్ని ఉన్న ఏదో ఉనికి చాటుకోవడానికి ఏదో అక్కడిక్కడ అవాకులు చెవాకులు పేలడమే తప్ప ఆడ సీన్ లేదు ఏం లేదు. వాళ్ళ కారు అనేది ఎవరైనా కనిపిస్తుండ్రా ఇప్పుడు? ఏమంటుండ్రు సారు కారు బేజారు పరారు కూడా. అగా అన్న చెప్తుండు పరారు కూడా అంట. మీరందరూ మనస్ఫూర్తిగా, మనసులో ఒకటి బయట ఒకటి కాదు, మనస్ఫూర్తిగా మీరందరూ ఒక్క ఇదితోటి కలిసి చేసినప్పుడు దాని రిజల్ట్ మన ఎలక్షన్స్ లెక్క ఉంటుంది, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లెక్క ఉంటుంది రిజల్ట్. కాబట్టి అందరు కలిసి చేయండి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఎవరేటన్నది. ఇప్పుడు నేను లోపల ఉండి నా ఇంట్లో కూర్చొని అరే నేను కాంగ్రెస్ పార్టీనిలే కానీ అక్కడ విక్రమంకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చిండ్రు కదా నేనెందుకు చేయాలి పట్టు పోతే తెలుస్తుంది, అప్పుడు అవిక్రమ్ పని అవుతుంది అని నేను ఇంట్లో కూర్చొని రాజకీయ చక్రం తిప్పుతా అంటే ఇంట్లో కూర్చొని చేసింది కూడా రేపు బయటకు వెళ్తుంది. దాని తర్వాత పార్టీలో ఏం చేయాలో అది ఉంటుంది. అట్లా కాకుండా మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అందరం ఒక్క మాట మీద ముందుకు పోదాం. ఎవరి కలిబులి కబుర్లకి పోవద్దు. ఎందుకంటే చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారు, రేపు అవసరం వస్తే ఎవరు ముందుకు వస్తారు అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పేటప్పుడు నేను చెప్తా, తీరాడ అవసరం వచ్చినప్పుడు అందరికన్నా ముందు బారిపోయేది నేనే. అట్లుంటుంది కథ జనాలది. మనకి ఉన్నదే గవర్నమెంట్ అన్న ఆలోచన చేసుకోండి. మనకి ఏ పనులు అయినా ఏ గవర్నమెంట్లో అయితే అని. మన ఎమ్మెల్యే నేనున్నా, పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ మన సర్పంచ్ మన ఎంపీటీసీ మన జెడ్పీటీసీ ఉన్నప్పుడే కరెక్ట్గా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఏదైనా. లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఎంతసేపు ఆ పార్టీకి సంబంధించిన ఇదే ఉంటుంది కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ఏది కూడా కానియరు. వాళ్ళకైతే లెక్కలేనన్ని వడ్డీ రుణాలు వస్తున్నాయి, ఉచిత బస్సు ప్రయాణం ఉంది, వాళ్ళు ఏ చిరు వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న లోన్లు వస్తున్నాయి, బీమా ఉంది, ప్రమాద బీమా 10 లక్షలు, ఎవరైనా అకస్మాత్తుగా యాక్సిడెంటల్లీ చనిపోతే వాళ్ళకి 10 లక్షలు. ఆల్రెడీ ఆ గ్రూప్లో ఉన్న మహిళకి లోన్ ఉండి తను నార్మల్గా చనిపోయినా కానీ 2 లక్షలు లోబడి లోన్ కూడా మాఫ్ అవుతుంది. ఇంకా సన్న బియ్యం అంటారా, రోజు అందరు ఇళ్లలో తింటూనే ఉన్నారు. సన్న బియ్యం తింటున్నారా? సన్న బియ్యము, ఆ సన్న బియ్యము కూడా అంటే చెప్పకుండా తర్వాత ఇచ్చినారు. అంటే చెప్పిన దానికన్నా కూడా ఏది అవసరం అన్నది చూసుకుంటూ మనం ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఏ ఉన్నా కానీ రేపటి నాడు అడుగులు కూడా అట్లనే ఉంటాయి.
తొర్రూరు మండల డెవలప్మెంట్ విషయానికి వస్తే తొర్రూరులో 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చింది. అది పనులు ప్రారంభమైతే అదంతా అమ్ముకున్నాం. ఒక పాయింట్లో అయితే ఇంకా అసలు ఇంకా అన్న వదిలేసి ఇంట్లో కూర్చుందాం అనుకున్నాము. మాకు సర్పంచ్ టికెట్ ఇస్తా అని చెప్పి మాతోటి మొత్తం 2 నెలల నుంచి ఖర్చు పెట్టించి అంతా ఇంకా నీకే అని చెప్పి మళ్ళీ ఇంకొకరికి నువ్వే సర్పంచ్ అని లేపి మమ్మల్ని నాగం చేసి ఆయనకిస్తే మేము ఉన్నది అమ్ముకున్నాము. అట్లా చాలా మందిని వాళ్ళ పార్టీలో కూడా ఎక్కడేం డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది మీకు తెలియాలంటే చెప్తా. సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ మొత్తం కలిపి రోడ్ల అవి ఇవి ఒక 60 కోట్ల పైబడి అవి వచ్చినాయి. మళ్ళీ ఎస్టీవీ రోడ్లకి మన అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రి వర్యులు ఒక 30 కోట్ల పైబడి అవి ఇచ్చినారు మొత్తం తండలకి వాటికి. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడకండ్ల 200 కోట్లకు పైబడి అది. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ 1000 కోట్లు అది. ఇంకా సబ్ స్టేషన్ దేవరుప్పల 131 కోట్లు. మన తొర్రూరులోనేమో మినీ ట్యాంక్ బండ్ వాళ్ళు చేసిండ్రా. మన వాళ్ళు ఎలక్షన్స్ ముందు యూత్ వాళ్ళు ఇక ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ, 1-2 ఉన్నారు యూత్ వాళ్ళు కూడా పోయి డప్పు కొట్టి మరీ చెప్పిండ్రు అన్ని చేస్తా అన్నాడు, ఏం చేయలే అని. మన వాళ్ళు ఆ డప్పు కొట్టినందుకు ఏం వేస్ట్ కాలేదు. ఎక్కడెక్కడైతే మనం మాట ఇచ్చినామో పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ది మన మేనిఫెస్టోలో పెద్దది, అది కంప్లీట్ అయిపోతుంది. 8 ఏళ్ళకి వెళ్ళి కూడా ఆ ట్యాంక్ బండ్ చేయలేవు. అన్ని కల్లిబుల్లి కబుర్లు చెప్పి అంటే మాటలతోటి కాలము వెళ్ళబుచ్చిండ్రు అంతే జనాలకి. ఇంకా ఏది ఉన్నా కానీ అదే విధంగా మనం చేస్తాము. కొడకండ్లలో టెక్స్టైల్ పార్క్ అని చెప్పి అదైతే నేను నిజంగా ఆశ్చర్యపోయినా. వాళ్ళు ఎప్పుడు చూసినా పాపం కొడకండ్లలో పద్మశాలీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు వచ్చి అడిగేటోళ్ళు మా టెక్స్టైల్ పార్క్ మా సార్ చేసిండు ఉంటారు కదా, ఆడిడొకరు వాళ్ళు అభిమానులు వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అప్పుడు ప్రారంభించిండ్రు అదెందుకు పనులు కావట్లే అంటే నేను ఇట్లనే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టుకుంటే అయ్యో అసలు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, ఫౌండేషన్ స్టోన్ వేసి పెట్టిండ్రు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు అంటే చెవులో పూలు పెట్టే కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు. జస్ట్ ఎలక్షన్స్ కోసమే ఎలక్షన్స్ ముందే చేసిన పనులు చాలా ఉన్నాయి. శాంక్షన్ లేకుండా చేసిన పనులు పాలకుర్తి అటువైపు 30 కోట్లది నేను వచ్చినాక నేను ఫైనాన్షియల్ క్లియరెన్స్ 31 క్రోర్స్ నేను వచ్చినాక ఫైనాన్షియల్ క్లియరెన్స్ 30-40 సార్లు సెక్రటరియట్లో తిరిగి నేను తీసుకొచ్చిన. అంటే అప్పుడు కాంట్రాక్టర్లు కూడా ఎంత ఇదిగా ఉండే అంటే మాటే శాసనము మాటే శిలాశాసనం అన్నట్టుగా అయిపోయింది. ఆడ శాంక్షన్ లేకుండానే పనులు ప్రారంభించేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నిండా మునిగేటోలే కదా చేసిన పని. అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రకంగా మోసం చేసి మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ఊర్లలోకి వస్తుండ్రు. జనాలు కూడా ఏం ఊకునేటట్టు లేరు. తర్వాత ఇంకా సర్పంచ్లది కూడా 1-2 వచ్చి చెప్తుండే అనమాట. ఉత్త ఉన్నప్పుడు నార్మల్గా అందరం ఎక్కువ హడావుడు ఉంటుంది కాబట్టి హడావుడు లేనప్పుడు 1-2 వచ్చినప్పుడు చెప్తుండే, అందుకెళ్ళి ఇందుకు వచ్చిన వాళ్ళు చెప్తుండే. బాగా తెలుసు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా మళ్ళీ అసలు అక్కడిక్కడ ఎక్కడనో మూలకున్నోళ్ళు కూడా మళ్ళా కనిపించద్దు వాళ్ళకి. ఇప్పుడు మనం ఏమి వాళ్ళ లెక్క చేయట్లే. ఏంటంటే మీరు బీఆర్ఎస్ పార్టీనా, మీరు బీజేపీ పార్టీనా, మీరు లేకపోతే ఇంకేమైనా పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా అని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేటప్పుడైనా, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడైనా, వాటికి సంతకాలు పెట్టేటప్పుడైనా ఎప్పుడైనా మనం అడుగుతున్నామా? వాళ్ళు ఏం చేసేటోళ్ళు కండువాగా అప్పుకుంటేనే నీకు చెక్ ఇస్తాం, లేకపోతే ఆ చెక్ మురిగిపోని అవసరమైతే చెత్త కుప్పలు వేస్తాం, కానీ నీకు మటుకు దానికి ఉపయోగము నీకు అందే విధంగా అయితే మేము చేయమన్నట్టు వాళ్ళ ఆలోచన ఉండే. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. అంటే వాళ్ళు ఎట్లా చేసిండ్రు, మనం ఎట్లా చేసినాం అనేది. ఖచ్చితంగా 6 మండలాలలో ప్రతి మండలంలో ఎగిరేది మన కాంగ్రెస్ జెండానే, అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి మీరు అందరూ కూడా అండదండ ఉండండి. ముఖ్యంగా లీడర్లకు చెప్పేది మటుకు ఒకటే, విక్రమ్ అన్నకి నచ్చిన వాళ్ళకి ఇస్తే జగన్ అన్న చేయడనో, మహబూబ్ మన అన్న చేయరనో, లేకపోతే అచ్చిరెడ్డి గారు చేయరనో, మహబూబ్ రెడ్డి గారు చేయరనో అనుకోవద్దు. ఎవరికి ఇచ్చినా ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళు మీకో లేకపోతే ఇంకెవరికైనా నచ్చిన వాళ్ళు అన్నది మాకు అసలు ఆలోచనే ఉండదు. మీరే కూర్చుంటారు, మీరే డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసేటప్పుడు చూడాల్సింది అర్హత ఒక్కటే, గెలుస్తారా లేదా, ఊర్లో ఎట్లుంది అది చూసుకొని చెప్పాలి. అంతేగాని నా దోస్తు, నా చుట్టము, నా వెనకాల మనిషి కాదు. ఎవరైనా మనకు కావాల్సింది గెలిచేటోళ్ళు కావాలి. గెలుపు అనేది
సులువుగా గెలుస్తాం ఎట్లయినా, అందులో అనుమానం లేదు. గెలుపు అనేది సులువుగా ఎట్లయితుంది అంటే 5 గ్రామాలలో బీఆర్ఎస్ వాళ్ళు చేతులు ఎత్తేసి జెండాలు ఎత్తుకొని పోయిండ్రంట. మరి ఇంకా అదే 6 మండలాల్లో ప్రతి గ్రామంలో జరిగేది కూడా అదే. ప్రజలు చూసిండ్రు ఓపిక పట్టిండ్రు. ఒకసారి అంబులెన్స్ లో వచ్చే, ఇంకొకసారి ఇంకెందులోనో వచ్చే, ఏ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, డబల్ బెడ్రూమ్ అల్లుడేడా కోడలేడా బర్రెనేడా కడతాం గొర్రెనేడా కడతాం అని అన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ చేతల కాడికి వచ్చేసరికి అది ఇంత చెప్తే ఇంత చేస్తే ఇంత అనమాట. చారాన చేస్తే బారాన ప్రచారం. కానీ మనం బారాన వేసుకొని చారాన చెప్పుకోవాలని అనుకోవట్లేము. ఎందుకంటే ఇప్పుడు మీరు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, అది మనకి ఇంటికి ప్రత్యేకంగా చెప్పనవసరం లే కదా. నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఆదా అవుతుంది. బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం అంటే ఎంప్లాయీస్ అయినా కానివ్వండి, చదువుకునే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే రెగ్యులర్గా తిరిగేటోళ్ళకి 2000 నుంచి 3000 ప్రతి నెలకి ఆదా అవుతుంది. అవునా కదా. ఇల్లు కూడా నియోజకవర్గానికి 3500 ఇల్లు అనేది వచ్చిన మాట వాస్తవము. మన కళ్ళ ముందు ఇల్లు కట్టుకుంటున్నారు, అది జరిగింది. ఇంకా 2 విడతలు ఉన్నాయి. మన ఊర్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో 3వ విడత అయిపోయేసరికి ఇల్లు లేదు అనేటోళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తాయి. 2వ విడతలో ఇంకొంచెం వెసులుబాటు కూడా ఉంటుండొచ్చు. ఖచ్చితంగా ఏదో ఒకదానికి వెసులుబాటు కల్పిస్తారు. 3వ విడతకు వచ్చేసరికి ఇంకా కొన్నిటికి వెసులుబాటు కల్పిస్తారు. వెసులుబాటు అంటే వెనకట ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రాదన్నట్టుగానో అట్లా ఉన్న వాళ్ళకి 2వ విడతలోనో 3వ విడతలోనో తప్పకుండా వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పిస్తారు. ఎందుకంటే అందులో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజాప్రభుత్వం చేస్తున్నారు, ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. గెలిపే ఉంది, ముందేం లేదు. మనకు ఎదురుగుండేది గెలుపు ఒక్కటే ఉంది. అది మరి గెలిపించుకొని తీసుకొని రావాలి. లీడర్లు అందరు ఉత్తప్పుడు లీడర్లు అందరు బడా లీడర్లే. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు బడా లీడర్ అని. మీరు గెలిపించుకొచ్చినప్పుడు మన సొంతూరులో మనం గెలిపించుకొచ్చినప్పుడే మనం బడా లీడర్. పక్కనూరిది పక్కన పెట్టి ఫస్ట్ మనూరు పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.